గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ మేరకు ఐఐటి గౌహతి, ఐఐటి మండి, బెంగళూరు సిఎస్టిఇపి అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం ఏపీలోని విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలో కరువు సమస్య పొంచి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పెను మార్పులు రానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముంపునకు గురికానున్నాయి. ఈ మేరకు ఐఐటి గుహవటి, ఐఐటి మండి, బెంగళూరుకు చెందిన సిఎస్టిఇపి సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటి వాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని 3 జిల్లాలు తీవ్ర వరద ముంపును ఎదుర్కొనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. దీంతో పాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటి నిపుణులు తేల్చారు. భూ ఉపరితల ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలు ఉండవచ్చని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా పొంచి ఉందని తేల్చారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కొనున్నట్లు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు. ఏపీలో రానున్న సంవత్సరంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుఫానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ 3 జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగింది.